బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలకు మారణాయుధాలతో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. అలిపిరి వద్ద పోలీసుల తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో పట్టుబడ్డారు. ఇక తనిఖీల్లో ఓ తుపాకీతో పాటు 14 బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూణే నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తుల నుండి గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తులసి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. తులసి ప్రసాద్, తిరుపతి చెక్ పాయింట్ లో తిరుమలకి వెళ్లే చెక్ పాయింట్ లో అధికారులు సాధారణ తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన పూణేకి చెందిన ఇద్దరు వ్యక్తులు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ అనుమానంతో అదుపులోకి తీసుకుని వాళ్ళ విచారించడంతో వాళ్ళ దగ్గర నుంచి గంజాయి, అదేవిధంగా ఒక తుపాకీ, 14 బుల్లెట్లు బయటపడ్డాయి. అయితే మహిళ కూడా ఉంది. వాళ్ళంతా కూడా విచారిస్తున్నారు. మరొక అంటే వీళ్ళు ఎంతమంది వచ్చారు, అసలు ఇవి మారణాయుధాలు ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే గన్ను సాధారణంగా అది లైసెన్స్ కన్నా లైసెన్స్ లేకుండా తీసుకెళ్తున్నారు అంటే ఒక పక్క, మరో పక్క గంజాయి మరో మద్యం బాటలు కూడా ఉన్నాయి. ఆ మద్యం బాటలు కూడా చూస్తున్నారు. మద్యం బాటలు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి కూడా పట్టుబడడంతో భారీ గంజాయి ఎంత పట్టుబడడంతో ఇది వ్యాపారం చేస్తున్నారు. అక్కడ తీసుకెళ్లి వ్యాపారం చేస్తున్నారు, లేక వీళ్ళు తెలియక పూర్వ నుంచి వచ్చారనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు వాళ్ళపైన ఆధారిస్తున్నారు. అయితే వాళ్ళు వంటలే సమాధానం చెప్పడంతో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు వీళ్ళు వచ్చారని వాళ్ళ అదుపులో తీసుకుని ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అంటే 14 బుల్లెట్లు, ఒక తుపాకీ, గంజాయిని మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే తులసి ప్రసాద్ చెప్పండి, వారెవరు, ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలు ఏమైనా తెలిసాయా? అలాగే వాళ్ళు మహారాష్ట్ర చెందిన పూణేకి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ అక్కడి నుంచి ఇప్పుడు మనం విలేజ్ లో కూడా చూడొచ్చు. వాళ్ళిద్దరు కూడా ఒక తల్లి కొడుక ఉన్నట్టున్నారు. అంటే వాళ్ళు బాగా ఉన్నత కుటుంబం చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే కూడా కార్డును కూడా స్వాధీనం చేస్తున్నారు. అంటే కార్లో తీసుకెళ్తుండగా స్వాధీనం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది. అంటే వీళ్ళు వాంటెడ్ గా వ్యాపారం కోసం తీసుకొచ్చారా, అక్కడ తిరుమల అమ్మడానికి తీసుకొచ్చారా, లేదంటే వీళ్ళు తెలియక వేరే ఇలా స్మగ్లింగ్ చేస్తూ ఇంకా స్వామివారిని దర్శించుకోవడానికి అంటూ ఇట్లా వచ్చారనే దాని కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. అంటే పూణే చెందిన వ్యక్తులు కావడం, ఉన్నత కుటుంబాలకు చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు అయోమయం పడ్డారు. వాళ్ళంతా కూడా కారులో రావడం, అదేదో రిక్షా కనిపించడం కూడా రిక్షా కనిపించడంతో ఇదేమి అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, అసలు దీనికి గంజాయికి దీనికి ఉన్న నెట్వర్క్ ఉంది. అంటే గన్ అంటే సాధారణంగా గన్ వేసేస్తున్న వాళ్ళు గన్ తీసుకొస్తే అక్కడ ఆయన వచ్చేసి వెళ్ళొచ్చు. కానీ వీళ్ళకి గన్తో పాటు గంజాయి కూడా ఉంది. అక్కడ గంజాయి కూడా ఉండడంతో ఇది గంజాయి వ్యాపారం చేసే గంజాయి మూటాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి తులసి ప్రసాద్ చెప్పండి, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకే వీరు ఆయుధాలతో రావడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? వీళ్ళంతా కూడా వీళ్ళు భక్తులుగానే తెలుస్తారు. విధంగా చెప్పాలంటే వీళ్ళు మహారాష్ట్రకి చెందిన వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులుగా తెలుస్తుంది. అంటే భక్తులు అయితే ఉన్న మాత్రాన ఆ గంజాయి కానీ మారణాయుధాలు కానీ నిషేధం. అంటే తిరుమలకు తీసుకొచ్చడానికి ఎటువంటి అనుమతులు లేవు, ఆ నిషేధం. అంటే మద్యం కానీ గంజాయి కానీ ఇతర మత్తు పానీయాల నిషేధం తిరుమలలో కొనసాగుతున్న నేపథ్యంలో అదే గన్నుతో వీళ్ళు రావడంతో వీళ్ళు దేనికి తీసుకొచ్చారనే అంశాలపైన మాత్రం ఇప్పటికే ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. వాళ్ళు కొంతలో సమాధానం చెప్తున్నారు పోలీసులకు. అంటే విజిలెన్స్ అధికారులు ఇప్పటికే వాళ్ళు విచారిస్తున్నారు. టీఎస్ఓ ఇప్పుడు విచారణ చేపట్టారు. వాళ్ళని రవికుమార్ విచారిస్తున్నారు. అంటే వీళ్ళు ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతో వాళ్ళు వీళ్ళు వ్యాపారులా లేక గమ్యమైన వ్యాపారులా లేక వీళ్ళు భక్తితో దేనికి తిరుమలకు వస్తున్నారు. అంటే తిరుమలలో వ్యాపారం చేసేంత వ్యాపారం లేదు. అంటే ఇంట్లో వీళ్ళు తిరుమలకు వస్తూ ఎవరి కోసమైనా తీసుకొచ్చారా, లేదా వీళ్ళు ఇంత కార్లో అంత హంగామాగా రావడం అదంతా చూస్తుంటే ఇదంతా కూడా ఇది వేరే ర్యాకెట్ ఏమైనా నడుస్తుందా అనే కోణంలో కూడా పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. మరి పూర్తి ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు దర్యాప్తు చేస్తున్నాం. దీనిపైన దర్యాప్తులో నిధి చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎందుకు వచ్చారు, పూణే చెందిన వీళ్ళు భక్తులా లేదంటే వీళ్ళు ఏదైనా ఇతరత్రా చేసే వ్యాపారులా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మరి వ్యాపారంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారా, ఇంకా ఈ ముఠాలో ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందంటారా? వారి వివరాలు ఏమైనా తెలిసాయా?
ప్రస్తుతానికి వాళ్ళ ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకున్నారు. మరో వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు, కానీ వ్యక్తిని అదుపులో తీసుకున్న కనిపిస్తుంది. అంటే ఇద్దరు వ్యక్తులు మాత్రం ఉన్నారు. తల్లి అదేవిధంగా ఒక మహిళ ఉండడంతో దాంట్లో పోలీసులు అయ్యేమని పడ్డారు. వీళ్ళు ముఠానా లేకుంటే వీళ్ళు భక్తుల, అంటే వీళ్ళకి భక్తులు అయితే కన్య ఎందుకు వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లయ. రైట్, థ్యాంక్ యూ తులసి ప్రసాద్. For more updates, please subscribe 99 TV Telugu.